ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే దోశ రెసిపీ. దోశ అంటే కామన్ దోశ అనుకోకండి. దోశ అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే మనం వాడే ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. యూజువల్గా వాడే ఇంగ్రీడియంట్స్ కాకుండా కొంచెము వేరే పిండిలవి వాడి మనం దోశనే ప్రిపేర్ చేస్తాము. సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే నేను 5 days హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి చేస్తానని చెప్పాను. సో డే 1 ఆల్రెడీ మిక్స్డ్ ప్రోటీన్ ఇడ్లీ చేశాను. డే 2 కింద స్వీట్ జొన్న రొట్టె చేశాను. ఈరోజు డే 3లోని ఒక దోశ రెసిపీ అయితే చేయబోతున్నాను. సో మీరు ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో ఇప్పుడైతే నేను దోశ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు నేను తీసుకొని దాన్ని ఒక హాఫ్ డే అలాగా మీరు నానబెట్టండి. ఇక్కడ నేను మీకు నానబెట్టడం అది చూపించలేదు అన్నమాట. సో అందుకనేసి నార్మల్గా 1 గ్లాస్ తీసుకొని హాఫ్ డే మీరు నానబెడితే సరిపోతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే మనము 3 బ్రేక్ఫాస్ట్లో కూడా డే 1, డే 2, డే 3లో కూడా కామన్గా మినపప్పుని యూస్ చేస్తున్నాము. బట్ నెక్స్ట్ వచ్చే వాటిలో యూస్ చేయలేదు. హాఫ్ డే నానబెట్టిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకోవడమే. మనకి అట్లు పిండికి కావాల్సిన ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ మినపప్పుని. ఇక్కడైతే నేను జొన్నపిండి అండ్ ఫింగర్ మిల్లెట్ ఫ్లవర్ రాగి పిండి తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడ బియ్యం పిండి అలాంటివి ఏం తీసుకోవట్లేదు. దోశ అంటే మినపప్పులో బియ్యం కలిపి వేస్తారు మ్యాక్సిమము, కానీ ఇక్కడ మనం బియ్యం అసలు యూస్ చేయట్లేదు. మనం జొన్నపిండి తీసుకుంటున్నాము అండ్ రాగిపిండి తీసుకుంటున్నాము. ఇక్కడైతే 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ జొన్నపిండి తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ జొన్నపిండి అండ్ రిమైనింగ్ హాఫ్ గ్లాస్ రాగిపిండి తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ వేసేసాను. 1 గ్లాస్ బ్యాటర్లో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక హాఫ్ గ్లాస్ మెజర్ చేస్తున్నాను. సో ఇంకో హాఫ్ గ్లాస్ జొన్నపిండి తీసుకున్నాను, ఇంకొక హాఫ్ గ్లాస్ రాగిపిండి తీసుకుంటున్నాను. సో ఆ రెండు కలిపి 1 గ్లాస్ అవుతుంది. ఆ 1 గ్లాస్ కూడా ఆ పిండిలో వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత మనము చాలా గట్టిగా కలపాలన్నమాట. అంటే పిండి మొత్తం ఆ పప్పులోకి కరగాలి కాబట్టి, అవన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి చాలా గట్టిగా గరిటె పట్టుకొని ఇంకా ఫుల్గా మిక్స్ అయ్యేటట్టు గట్టిగా తిప్పుతూ కలపాలి. చూడండి, నేను ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను. అలా కలుపుతూ అలాగా మిక్స్ మొత్తము కావాలంటే మీరు మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఇంకోండి ఈ విధంగా గట్టిగా కలపాలి. అలా కలిపితేనే అంటే మిక్స్ అవుతుంది అన్నమాట. బాగా ఆ పిండి ఆ పప్పు అంతా మిక్స్ అయ్యి మనకి బాగా వస్తుంది. చాలా గట్టిగా కలపాలి. సో ఇప్పుడు నేను ఇది కలిపిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ కూడా ఇస్తాను అన్నమాట కొంచెం కలపమని. ఎందుకంటే మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోండి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ కావాలంటే వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్ యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీ తెచ్చుకోవడమే. నెక్స్ట్ కావాలంటే ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఫర్మెంటేషన్ కోసము ఫ్రిడ్జ్లో అవసరం లేదంటే బయట కూడా వదిలేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు మరీ ఎక్కువ ఫర్మెంటేషన్ అయితే ఇష్టం ఉండదు అన్నమాట. సో అందుకనేసి సో ఇలా అయితే ఇప్పుడు మన దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ నెక్స్ట్ డే అయితే ఇలాగ బ్యాటర్ని కొంచెం వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెంగా సాల్ట్ అనేది కలుపుకుంటాను అనమాట. మొత్తం బ్యాటర్ అంతటికి సాల్ట్ వేసుకోను. సో కొంచెం బ్యాటర్ సపరేట్గా తీసుకొని దానికి మాత్రమే సాల్ట్ కలుపుకొని దాన్ని యూస్ చేసాక మళ్ళీ ఇంకొంచెం బ్యాటర్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. ఇక్కడ నేను ఫోన్తో తీస్తున్నాను కదా, అంటే ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్న మూలన సరిగ్గా కలపలేదు. సో ఆ తర్వాత మళ్ళీ నేను కలుపుకున్నానులేండి. సో మీరైతే మాత్రం బాగా గట్టిగా కలపండి. సో నెక్స్ట్
తర్వాత దోశ వేయడానికి మనం ఒక తవ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఆయిల్ రాసి నెక్స్ట్ దాని మీద అయితే ఇప్పుడు దోశ వేయాలి. ఇక్కడ నేను దోశ వేస్తున్నాను. అసలు ఎప్పుడు మా హస్బెండ్ దోశ వేస్తారు, కాకపోతే మా బాబు స్కూల్ టైంలో కదా, సో అందుకని బాబుని రెడీ చేస్తున్నాను అన్నమాట. నేను ఈలోగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని నేను ఇక్కడ దోశ వేసాను. ఇక్కడ నార్మల్గా అయితే పెద్ద దోశ వేయచ్చు, కాకపోతే మా బాబు అది తినడు కాబట్టి నేను చిన్నది వేసాను అనమాట. సో అంత పెద్ద దోశ అయితే తను తిండు, వేస్ట్ వదిలేస్తూ ఉంటాడు. అందుకని చెప్పి తనకు సరిపడే దోశ అయితే ఇక్కడ నేను వేసాను. నెక్స్ట్ అయితే ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు దోశ బాగా కాలుతుంది. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి దోశ బాగా కాలిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు దోశని ఫ్లిప్ చేస్తున్నాను, అంటే నెమ్మదిగా అలాగా దోశని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అవతల వైపు కూడా మనం కొంచెం కాలనిచ్చి తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇక్కడ మా బాబు దోశ తింటున్నట్టు చూడండి. యాజ్ యూజువల్గా హనీ వేసి పెట్టేస్తున్నాను. సో కానీ వాడు తినేస్తాడు అనమాట. సో అందుకనేసి చట్నీ చేస్తాను. ఇంటి దగ్గర వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు అంత టైం సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఇన్ కేస్ మేము కర్రీ వండుకుంటే కర్రీతో తినేస్తాము, ఏమీ లేకపోతే చట్నీ అయితే చేసుకుంటాం అన్నమాట. వాడికైతే పెట్టట్లేదు, కానీ వాడు ఇంటి దగ్గర ఉంటే తింటాడు చట్నీతోనే. సో ఇది మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి దోసెస్ పెడుతూ ఉండండి, ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా ఇలా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి అంత ప్రోటీన్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.